అప్డేట్స్ చూస్తే గుంటూరు జిల్లా తెనాలిలో అమృత్ 1.4 పథకం కింద 10 MLT మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో తెనాలి అభివృద్ధి మూలన పడిందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన కల్పించకపోవడం వల్లే జిల్లాలో క్యాన్సర్ బాధితులు పెరిగారని ఆరోపించారు. కూటమి హయాంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ పేమెంట్లతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ఈ రోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు 28 కోట్ల రూపాయలు పెట్టి 2018లో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చారు. అయితే మీరు ఎందుకు తీసుకొచ్చారనేది ఒక్కసారి ఆలోచిస్తే ఇదే ఒక బలమైన నాయకులకి కేవలం ఓట్లతో రాజకీయం చేసే నాయకులకి ఉండేటువంటి డిఫరెన్స్. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి, దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అంతే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు. ఒకప్పుడు లేదు. ఈ క్యాన్సర్ ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఇప్పటి వరకు చెప్పారు మీకు 28 కోట్ల రూపాయలు పెట్టి 2018